అప్పుడు ఆయన నిన్ను పరిపాలించడం మొదలెడతాడు. అప్పుడు ఆయన నువ్వు తెలుసుకోవడం మొదలెడతావు. అప్పుడు ఆయనకి నువ్వు పగ్గాలిస్తావు. నీ రథాన్ని, నీ జీవన రథసారథి అవుతాడు ఆయన. హీ విల్ బి యువర్ లైఫ్స్ డ్రైవర్. ఎటు వెళ్ళాలో, ఎప్పుడు వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో, ఎక్కడ బ్రేక్ కొట్టాలో, ఎక్కడ ఎక్సలేటర్ తొక్కాలో ఆయనకు తెలుసు. నీకు తెలియదు. నువ్వు డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే యాక్సిడెంట్లు అవుతాయి. అందుకే దేవుడు కావాలి. నెంబర్ 2, రెండో సూచన, గేజ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు తెలుసుకో. మొదట నీ దేవుణ్ణి వెతుకు. 2, నిన్ను నువ్వు తెలుసుకో. ఇది చాలా ఇంపార్టెంట్. సోక్రటీస్ ఒకసారి అన్నాడు, ఓ మనిషి, నిన్ను నువ్వు తెలుసుకో. ఇది చాలా ఇంపార్టెంట్. పౌలు రోమాపత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో ఏమన్నాడంటే, ఒకడు తన్ను తాను ఎంతగా హెచ్చించుకోవాలో అంతే హెచ్చించుకోవాలి అన్నాడు. మన భాషలో చెప్పాలంటే ఎక్స్ట్రా చేయకూడదు అన్నాడు. ఏది ఎక్స్ట్రా నీకు ఎట్లా తెలుస్తుంది? అసలు ఏంటో తెలియాలి కదా. ప్రతివాడు దేవుడు తనకిచ్చిన సామర్థ్యము కొలది హెచ్చించుకోవాలన్నాడు. అంటే నిన్ను నువ్వు తెలుసుకో. బైబిల్ చాలా అద్భుతమైన విషయాలు మీ గురించి చెప్తుంది. హూ ఆర్ యూ అని అడిగితే బైబిల్ ఏం చెప్తుంది?